సెప్టెంబర్ అనగానే మనకి పండగ సీజన్ మొదలైనట్టు లెక్క. ఎందుకంటే ఈ సీజన్లో వినాయక చవితితో మొదలుపెట్టి దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే టెక్నో రంగంలో కూడా ఈ సీజన్లో ఒక పండగ ఉంది. అదే యాపిల్ పండగని చెప్పొచ్చు. యాపిల్ వాళ్ళు తమ సరికొత్త ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసేది ఈ సీజన్లోనే. మరి సరే, ఈసారి యాపిల్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ రిలీజ్ చేశారు? ముఖ్యంగా యాపిల్ వాళ్ళ లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రత్యేకతలేంటి? అలా ఓ లుక్కేద్దామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి అందులో యాపిల్ పాత్ర పెద్దగా లేదు అన్నది జనం బాగా అనుకుంటున్న మాట. ఇప్పుడు ఆ మాటకు చెక్ పెడుతూ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరునే హైజాక్ చేసేయడానికి ప్రయత్నం మొదలుపెట్టి సరికొత్త ఫోన్ తో మార్కెట్ లోకి వచ్చింది యాపిల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏకంగా నిర్వచనాన్ని మార్చేసి ఏఐ అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని జనం అనుకోవాలని యాపిల్ భావిస్తోంది. మరి అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐఫోన్ న్యూ వర్షన్ లో ఏఐ అత్యంత ప్రధానమైనది అంటూ ప్రచారం ప్రారంభించింది. నిజానికి యాపిల్ వాళ్ళ ప్రీవియస్ ఫోన్ అయిన ఐఫోన్ 15 లో కూడా ఏఐ కంపాటబిలిటీ అన్నది కొంత ఉంది, కానీ చాలా తక్కువ. అయితే ఆ ఏఐ ఫెసిలిటీని పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఐఫోన్ 16 లో పూర్తి స్థాయి యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడుతున్నానని యాపిల్ అంటోంది. మరి ఈ ప్రోడక్ట్ రిలీజ్ ఈవెంట్ లో యాపిల్ రీసెంట్ గా రిలీజ్ చేసిన డివైస్ ఏంటన్నది చూస్తే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్పాడ్స్ 4th వర్షన్, చెవుల్ని పూర్తిగా కవర్ చేసే ఎయిర్పాడ్స్ మ్యాక్స్, అలాగే పవర్ఫుల్ M3 చిప్ తో వచ్చిన మ్యాక్బుక్ ఎయిర్, ఇంకా ఇవే కాక ఐప్యాడ్ ప్రో. ఈ డివైసెస్ అన్నింటినీ ఒకేసారి తీసుకువచ్చింది యాపిల్. ఈ నెలలోనే ఇవన్నీ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. సరే, యాపిల్ డివైసెస్ ఎన్ని ఉన్నా వాటిలో అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినది యాపిల్ ఐఫోన్ గురించే. ఐఫోన్ 16 ప్రో విషయానికి తీసుకుంటే 1,20,000 వరకు పలికే ఈ ఫోన్ లుక్ లో అట్రాక్టివ్ గా, బిల్డ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. దీంట్లో వాడిన A18 ప్రో చిప్ దీనిని ఒక పవర్ఫుల్ డివైస్ గా తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. ఈ సరికొత్త ఐఫోన్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసమే డిజైన్ చేశామని యాపిల్ వాళ్ళు గట్టిగా చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ లో పర్సనల్ సెట్టింగ్స్, ప్రైవేట్ సెట్టింగ్స్ ఇలాంటివన్నీ ఎంతగానో ఇంప్రూవ్ అయ్యాయని అంటున్నారు. ఇకపోతే ఐఫోన్ కెమెరాకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కెమెరా కంట్రోల్స్ లో ఇప్పుడు సరికొత్త విధానం తెచ్చింది. కెమెరా బటన్ మీద నుండి వేలు పైకి ఎత్తాల్సిన అవసరమే లేకుండా కెమెరా ఫీచర్స్ అన్నింటినీ యాక్సెస్ చేయగలిగే ఒక సరికొత్త పద్ధతిని యాపిల్ తీసుకొచ్చింది. 6.3 ఇంచెస్ స్క్రీన్ ఉండే ఐఫోన్ 16 ప్రో మొత్తం 4 రంగుల్లో లభిస్తోంది. ఇక ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇది ఇప్పటి వరకు యాపిల్ వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని ఫోన్స్ లోనూ అతి పెద్దదనే చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఏ పనినైనా అతి సులువుగా చేసుకోగలిగే అవకాశాన్ని ఈ ఐఫోన్ 16 ద్వారా యాపిల్ కల్పిస్తోంది. వర్క్ విషయంలో ఏదైనా ఈమెయిల్స్ రాయాలన్నా, మరేదైనా రాయాలన్నా, జనరేటివ్ ఏఐ ద్వారా ఇమేజెస్ క్రియేట్ చేయాలన్నా ఇప్పుడు అవన్నీ ఫోన్లోనే సాధ్యమైపోతాయి. జనరల్ గా మనం ఏఐ టూల్స్ తో ఎలాంటి సౌకర్యాలు పొందుతూ ఉంటామో వాటన్నింటినీ ఇకపై ఈజీగా మీ జేబులోని ఫోన్లలోనే పొందవచ్చు అని చెబుతోంది యాపిల్. ఫోన్ లో ఉన్న మన ఫోటోని ఈజీగా సెర్చ్ చేసే విషయంలో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్ప్ చేస్తోంది. రాసిన విషయాలన్నీ ప్రూఫ్ రీడింగ్ చేయడంలో గానీ, విషయాల్ని సమరైజ్ చేసి ఇవ్వడంలో గానీ, ఆడియో రికార్డింగ్స్ ని టెక్స్ట్ రూపంలోకి మార్చి అందించడంలో గానీ యాపిల్ ఇంటెలిజెన్స్ యూజర్స్ కి ఉపయోగపడుతోంది. ఇక ఈమోజీస్ క్రియేషన్ విషయానికి వస్తే కేవలం ఫోన్ లో అవైలబుల్ గా ఉన్న ఈమోజీస్ మాత్రమే కాకుండా అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈమోజీస్ క్రియేట్ చేసే జనరేటివ్ ఏఐ టూల్ కూడా ఐఫోన్ లో సంసిద్ధంగా ఉంది. ఈమోజీస్ మాత్రమే కాదు, ఇమేజ్ ప్లే గ్రౌండ్ యాప్ అనే పేరుతో అప్పటికప్పుడు అద్భుతమైన ఇమేజెస్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఏఐ ఆధారిత ఫోటో ఎడిటింగ్ సౌకర్యాన్ని కూడా క్లీనప్ అనే యాప్ పేరుతో అందించారు. ఇక యాపిల్ డివైసెస్ లో పేరు పొందిన వాయిస్ అసిస్టెంట్ సిరికి కూడా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌకర్యాల్ని జత చేశారు. ఇక వీడియో మాటకొస్తే కొన్ని గొప్ప కెమెరాల కన్నా యాపిల్ ఐఫోన్ లోనే అద్భుతమైన వీడియో షూట్ చేయగలవు అని ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఐఫోన్ 16 తో ఆ వీడియో షూటింగ్ క్వాలిటీ కూడా మరింత పెరిగిందనే చెప్పవచ్చు. 120 FPS డాల్బీ విజన్ తో 4K వీడియోస్ తీయడం ఇక యాపిల్ ఐఫోన్ తో సాధ్యం. ఇంత హై క్వాలిటీ ఉన్న వీడియోల్ని ఒక ఫోన్ ద్వారా తీయగలగడం అన్నది నిజంగా గొప్ప విషయం. ఇక ఫోన్ లో మనం వినే ఆడియోని కూడా రకరకాల సెట్టింగ్స్ తో కోరిన విధంగా అద్భుతంగా వినగలిగే సౌకర్యాన్ని కూడా ఐఫోన్ 16 లో యాడ్ చేశారు. ఇందులో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగినది. మ్యాక్రో ఫోటోస్ తీయడంలో గానీ, జూమింగ్ లో గానీ ఐఫోన్ 16 కి సాటి రాగలిగే ఫోన్ లేదని అంటున్నారు. ఇక తీసిన ఫోటోలకి అప్లై చేయగలిగే విధంగా
రకరకాల ఏఐ ఫిల్టర్స్ ఫోటోగ్రఫీకి కొత్త హంగులు అందిస్తున్నాయి. ఫాస్ట్ గా పనిచేసే గొప్ప న్యూరల్ ఇంజిన్ కలిగిన ఫోన్ ఇదే. ఇక పవర్ఫుల్ సిపియు, పవర్ఫుల్ జీపీయూ అన్ని ఫోన్లోనే సిద్ధం. ఇందువల్ల ఇప్పటిదాకా జనం ఆన్లైన్లో జనరేటివ్ ఏఐ ద్వారా క్రియేట్ చేసే అనేక అద్భుతాల్ని ఇకపైన అతి సులువుగా ఐఫోన్లోనే క్రియేట్ చేసుకోగలిగే అవకాశం ఏర్పడినట్లయింది. ఐఫోన్ 16లో వాడిన A18 Pro చిప్ ఎంతో అద్భుతమైన ప్రాసెసింగ్ పవర్ ని కలిగి ఉంది. గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ కోసం 6 కోర్ జీపీయూ, ఏఐ అవసరాల కోసం 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఐఫోన్ 16లో ఉన్నాయి. అందుకే గేమింగ్ అవసరాలకి కూడా ఐఫోన్ 16 అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇక బ్యాటరీ లైఫ్ ని కూడా మరో 4 గంటలు పెంచారు. ఐఫోన్ 16లో డిఫాల్ట్ గా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18. ఇక ఎమర్జెన్సీ అవసరాలు, యాక్సెసిబిలిటీ అవసరాలు, ప్రైవసీ ఇలాంటివన్నీ గతంలో యాపిల్ ఫోన్స్ లో ఉన్నవే. వాటినే 16లో కూడా కొనసాగించారు. మొత్తం మీద రూపంలో ఐఫోన్ 15తో పెద్దగా భేదం లేనప్పటికీ ఐఫోన్ 16, ఐఫోన్ 16 Pro ఇవి సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌకర్యాలతో జనం ముందుకు వచ్చాయి. ప్రైస్ మాటకొస్తే ఇండియన్ మార్కెట్ లో ఐఫోన్ 16 దాదాపు 80,000 రూపాయల వరకు ఉండగా ఐఫోన్ 16 Pro 1,20,000 వరకు పలుకుతోంది. చూద్దాం, ఏఐ అనే ఒక అదనపు సౌకర్యాన్ని మోసుకు వచ్చిన యాపిల్ ఐఫోన్ 16 ని జనం ఎంతవరకు హక్కును చేర్చుకుంటారో. అది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి మరి. లాక్ అంటే సేఫ్టీకి మారుపేరు. పర్సులో ఎంత డబ్బున్నా జిప్ లాక్ చేస్తే సేఫ్టీ ఫీల్ అవుతాం. ఇంట్లో ఎన్ని వస్తువులున్నా ఇంటికి లాక్ వేసినప్పుడు ప్రశాంతంగా ఉంటాం. కానీ ఎవరైనా ఆ లాక్ని బ్రేక్ చేస్తే సేఫ్టీకి గండిపడినట్టే, ప్రశాంతతకి బై చెప్పినట్టే. అందుకే మరి టెక్నాలజీ పెరిగిన తర్వాత మామూలు లాక్లు పోయి మరింత సెక్యూరిటీ ఇచ్చే స్మార్ట్ లాక్లు వచ్చేసాయి. ఓనర్ పర్మిషన్ ఇస్తే తప్ప తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ తాళాలు తెరుచుకోవు. కొన్ని స్మార్ట్ లాక్లు ఓనర్ గారే స్వయంగా వచ్చి వేలు పెడితే తప్ప ఓపెన్ కావు. మరి ఇంతకంటే సేఫ్టీ ఇంకెక్కడుంటుంది? కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి లాక్స్ కంటే దొంగలే స్మార్ట్గా మారుతారు. మరి అప్పుడేంటి దారి? ఇది చూస్తే మీకే తెలుస్తుంది, చూడండి. అయితే ఏంటంటారు, మీ ఇంట్లో స్మార్ట్ లాక్ హ్యాక్ అయింది అంతేనా? అవునండి. మరి దొంగతనం ఏదైనా జరిగిందా? లేదండి, రాబరీ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాన్ని కదా. ఏమోలేండి, టెక్నాలజీ బేస్డ్గా ఏ ప్రాబ్లం వచ్చినా అది క్రైమ్ అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఈ మధ్య నా దగ్గరికి వస్తున్నారు కొంతమంది. అవునా? ఇంతకీ ఇంట్లో ఏం పోలేదన్నమాట. లక్కీగా పోలేదండి. ఇక్కడ లాక్ పైన ఫింగర్ పెట్టంగానే బీప్ సౌండ్ వచ్చింది. డోర్ చూస్తే ఓపెన్ అయిపోయింది. అలా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఏదో సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూడగానే ఎవరో పారిపోయినట్టు కనిపించింది. అది డోర్ ఓపెన్ చేసిన దొంగే అంటారా? మోస్ట్ ప్రాబబ్లీ అయి ఉండొచ్చు సార్. మరి అతను ఎవరో తెలుసుకోండి. మీ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? మా ఫ్లోర్లో 2 వారాలుగా సీసీ కెమెరా పనిచేయట్లేదండి. పోనీ అది పనిచేయకపోతే కింద ఫ్లోర్లో అది పనిచేస్తుంటుంది కదా, అక్కడైనా మీరు చూడొచ్చు ఎవరన్నది. అంటే మాది ఏమీ గేటెడ్ కమ్యూనిటీ కాదు సార్, మామూలు అపార్ట్మెంట్ అంతే. సీసీ కెమెరాలు పెట్టడమే ఎక్కువ. మరి మీరేమో స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. వాడకూడదంటారా? అంటే ఈ రెగ్యులర్ అపార్ట్మెంట్స్లో ఈ స్మార్ట్ లాక్స్ చాలా తక్కువ. అంటే అది డిస్కౌంట్లో వచ్చింది సార్, చాలా బాగుంటుందని ఎవరో చెప్తే కొన్నామండి. ఫోన్లేండి, దొంగతనం అయితే జరగలేదు కదా? లేదండి. మరి ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఇగో ఇదే అండి నేను కొన్న స్మార్ట్ లాక్. ఎలా ఓపెన్ అయిందో అర్థం అవ్వట్లేదు. ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను సార్. ఇందులో తెలుసుకోవడానికి ఏముందండి, ఫింగర్ ప్రింట్ హోమ్ లాక్ను కూడా హ్యాక్ చేయొచ్చు. మామూలు లాక్స్ కంటే ఇవి చాలా సేఫ్ అంటారు కదా. చీప్గా వచ్చే ఇలాంటి లాక్స్ సేఫ్ అని చెప్పలేమండి. ఇది స్మార్ట్ కాదా? దొంగలు వీటికంటే స్మార్ట్గా ఉన్నప్పుడు ఇది హ్యాక్ అవ్వడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు మీకు ఈ స్మార్ట్ లాక్ కొనాలని ఎందుకు అనిపించిందండి? మొన్న ఆ మధ్య ఒక రోజు ఊరికి వెళ్ళి వచ్చామండి, కానీ ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోయాం. లాక్ పగలగొట్టాల్సి వచ్చింది. ఒక పక్క ఆఫీస్కి టైం అయిపోతుంది. స్మార్ట్ లాక్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా కీస్ మర్చిపోతామన్న బాధ ఉండదు. అదే కదా మీరు కోరుకున్న ఫెసిలిటీ? అవును సార్, అందుకే కొన్నాం ఈ స్మార్ట్ లాక్. అవును, నాకు ఈ పాయింట్ చెప్పండి. ఈ స్మార్ట్ లాక్లో మీ ఫ్యామిలీ వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేశారు కదా? అవును సార్, చేశాం. అలాగే మీతో పాటు బయట వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇందులో యాడ్ చేస్తే ఏమవుతుంది?
ఆ ఛాన్స్ కూడా ఉంటుందా సార్? ఎందుకుండదండి. ఒక స్మార్ట్ లాక్లో ఒక కొత్త ఫింగర్ ప్రింట్ యాడ్ చేయాలంటే ఒక అడ్మిన్ పాస్కోడ్ ఉంటుంది, అవునా? అవును సార్, ఉంది 1 2 3 4. ఇదిగో ఇంత సింపుల్గా పాస్కోడ్ పెట్టుకొని ఇంత ఓపెన్గా చెప్పేస్తుంటే ఎవరైనా ఈజీగా తెలిసేసుకుంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టుపక్కల వాళ్ళే ఎవరో ఒకరు మీ అడ్మిన్ పాస్కోడ్ తెలుసుకొని స్మార్ట్ లాక్లో తమ ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసి ఉండకూడదా? ఇదొక్క ప్రాబ్లమే కాదండి, కొన్ని స్మార్ట్ లాక్స్ బ్లూటూత్తో కూడా పనిచేస్తాయి. అందులో ఎన్క్రిప్షన్ బలంగా లేదనుకోండి, లాక్ని హ్యాక్ చేయడం ఈజీ. అవునా? అవునండి, ఇప్పుడు సిగ్నల్ కాపీయింగ్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది. అంటే పర్టికులర్ సిగ్నల్ ఉంటేనే స్మార్ట్ లాక్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ టైం మీరు అన్లాక్ చేసినప్పుడు లాక్ ఏ సిగ్నల్ తీసుకుందో అదే సిగ్నల్ని వాళ్ళు కాపీ చేసుకుంటారు. చేసుకొని మళ్ళీ అదే సిగ్నల్ని దానికి ఇవ్వగలిగితే లాక్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అమ్మ బాబోయ్, అయితే స్మార్ట్ లాక్స్ అన్నవి సేఫ్ కావంటారా? కావని ఎవరన్నారండి? మంచి స్మార్ట్ లాక్స్ రిలయబుల్గా పనిచేస్తాయి. కాకపోతే చీప్ లాక్స్ ఎప్పుడు సేఫ్ కాదు. అంటే ఇది మంచిది కాదంటారా? ఇంతకీ దీన్ని ఎంత కొన్నారు? 2100 అనుకుంటా. ఏమండి, మీ ఇంటి మొత్తానికి సేఫ్టీని ఇచ్చేది ఈ లాక్, దాన్ని అంత చీప్లో కొంటారా? అదేంటి సార్, 2000 ఖర్చు పెడితే చీప్ అంటున్నారు? మామూలు తాళం కప్ అయితే 300-400లోనే వచ్చేస్తుంది కదా సార్. మరి అలాంటప్పుడు అదే తాళం కప్ప వేయాల్సింది, ఈ స్మార్ట్ లాక్ ఎందుకండి? ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కాలంలో మంచి స్మార్ట్ లాక్స్ కావాలంటే 10 నుంచి 15,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అమ్మ బాబోయ్, దాందేముందండి, ఇంకా అంతకంటే కాస్ట్లీవి ఉంటాయి. అవైతేనే సేఫ్ అంటారా? టెక్నాలజీ అన్నాక ఎక్కడో చోట ఏదో ఒక లోపు ఉండే తీరుతుంది. మరి ఇంకెందుకండి ఆ స్మార్ట్ లాక్ పైన అంత ఖర్చు పెట్టడం? మీరు అలా అంటే ఏం చెప్పలేమండి. మంచి స్మార్ట్ లాక్స్ అయితే ఎన్క్రిప్షన్స్ బాగుంటాయి, వాటిని హ్యాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. హై ఎండ్ లాక్స్లో అయితే హై సెక్యూరిటీ RFID టెక్నాలజీ ఉంటుంది. RFIDయా అంటే? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ప్రతి లాక్కి ఫ్రీక్వెన్సీ సెట్ చేసి ఉంటుంది, అది రికగ్నైజ్ అయినప్పుడే లాక్ తెరుచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హోటల్ రూమ్స్లో స్మార్ట్ లాక్స్ ఉంటున్నాయి. ఇప్పుడు వాటికి ఆ టెక్నాలజీ వాడుతున్నారు. రూమ్ తీసుకున్న కస్టమర్కి ఒక RFID కార్డు ఇస్తారు, డోరు వాళ్ళకు మాత్రమే ఓపెన్ అయ్యేలా. ఓహో. అయితే లాక్లో ఓల్డ్ టైప్ RFID టెక్నాలజీ ఉందనుకోండి, హ్యాక్ చేయడం ఈజీ. అందుకే స్మార్ట్ లాక్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్డేటెడ్ టెక్నాలజీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగారు కదండి, ఈ జాగ్రత్తలు చెప్తారని వచ్చాను సార్. సరే, అయితే నోట్ చేసుకోండి. స్మార్ట్ లాక్స్లో పాస్వర్డ్ అనేది ఎప్పుడు ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేలా ఉండకూడదు, నలుగురికి లీక్ చేయకూడదు. సరే, పాస్వర్డ్కి పాస్కోడ్కి తేడా ఏంటి సార్? స్మార్ట్ లాక్స్ మీద జనరల్గా నెంబర్ ప్యాడ్ ఉంటుంది, చూస్తారు కదా. అక్కడ మనం ప్రొటెక్షన్ కోసం వర్డ్స్ యూజ్ చేయం, కేవలం నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అందుకే దాన్ని పాస్వర్డ్ అనకుండా పాస్ కోడ్ అంటాం. ఇక ఫోన్తో కనెక్ట్ అయ్యే స్మార్ట్ లాక్స్ కూడా ఉంటాయి. వాటి విషయంలో ఎప్పుడూ యాప్ని, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే రిస్కే. ఓకే. ఇంతకుముందే చెప్పాను కదా, స్మార్ట్ లాక్స్ కొనేటప్పుడు హై సెక్యూరిటీ RFID ఉన్న లాక్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి అన్నట్టు. స్మార్ట్ లాక్స్లో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల వేలిముద్రలు కూడా సేవ్ చేస్తుంటాం కదా. అవును. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ టైంతో పాటు క్విక్గా మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఇంతకుముందు రికార్డ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ పనిచేయకపోవచ్చు. పిల్లల ఫింగర్ ప్రింట్స్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయాలంటారు. ఎస్. ఇక స్మార్ట్ హోమ్, రిమోట్ యూజర్లు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అంటే స్మార్ట్ హోమ్, స్మార్ట్ లాక్ ఇవన్నీ సెట్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచైనా హోమ్ డోర్ని ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంటికి రాకుండానే హోమ్ డోర్ ఓపెన్ చేయొచ్చా? అదేంటి? అవునండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్ వచ్చారనుకోండి, మీ ఫోన్లో స్మార్ట్ హోమ్ యాప్ ఓపెన్ చేసి మీరు ఆఫీస్లో ఉండగానే మీ హోమ్ లాక్ ఓపెన్ చేయొచ్చు. దానివల్ల ఏంటి లాభం? బంధువులు వచ్చారని మీరు బిజీ టైంలో కంగారు పడిపోయి ఇంటికి వచ్చేయక్కర్లేదు. అలాగే ఇంటి బయట పరాయి వాళ్ళలా వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు. ఎస్. ఇక్కడే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలాంటి ఫెసిలిటీలో చిన్న డేంజర్ కూడా ఉంది. మీ ఫోను, మీ ఇంటి లాక్ అన్ని క్లౌడ్కి కనెక్ట్ అయి ఉంటాయి కదా. అవును. ఆ కనెక్షన్ హ్యాక్ చేస్తే ఎవరైనా ఇంట్లోకి వచ్చేయచ్చు. ఎవరైనా మన ఇంటి డోర్ తెరిచినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా. ఈలోపు వాడు ఇల్లు సర్దేస్తే కరెక్టే కదా.
మా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి డోర్ ఎవరో ఓపెన్ చేశారని చూడమని చెప్తాం. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే వాళ్ళు కూడా ఆఫీస్లోనే ఉంటే కరెక్టే కదా, మరి ఏం చేయాలండి? మన క్లౌడ్ కనెక్షన్ని ఎవరూ హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న లాక్స్ని మాత్రమే మనం ఉపయోగించాలి. 2-వే వెరిఫికేషన్ వాడాలి. ఓ అలాగా. ఇక బ్లూటూత్ వర్షన్ కనీసం 5.0 ఉన్న లాక్స్ని మాత్రమే వాడటం మంచిది. మొత్తానికి ఖరీదైన స్మార్ట్ లాక్సే వాడాలంటారు, అంతేనా? అలా అని కాదండి, జనరల్గా గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్మార్ట్ లాక్స్ని హ్యాక్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అవునవును. ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా ఎవరన్న విషయము ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. కానీ కనీసం సీసీ కెమెరాలు కూడా లేని అపార్ట్మెంట్లలో స్మార్ట్ లాక్స్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని నేను నమ్ముతాను. ఖర్చు ఎక్కువ, సెక్యూరిటీ తక్కువ. థ్యాంక్స్ అండి. ఈసారి స్మార్ట్ లాక్స్ కొనేటప్పుడు మీ సజెషన్స్ తీసుకొని అప్పుడు మాత్రమే కొంటాను. సరేనండి, కానీ అది కొనే వరకు స్మార్ట్ అంటూ వెయిట్ చేయకుండా ముందు ఓ తాళం కప్ప కొని మీ ఇంటికి వేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ, ఉంటానండి. ఒక ఫోటోలోంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే అదో పెద్ద పని. ఫోటోషాప్ లాంటి టూల్స్ వాడటం తెలియాలి, ఆర్టిస్టిక్ సెన్స్ ఉండాలి, ఎంతో టైం పడుతుంది, ఎంతో శ్రమ. కానీ అవన్నీ ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏ ఇమేజ్లో అయినా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఈజీ పని. ఏఐ వచ్చాక అన్నీ ఈజీ అయినట్టే. బీజీ రిమూవల్ కూడా ఈజీ పని అయిపోయింది. బీజీ రిమూవింగ్లో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. అన్ని రకాల ఫోటోలకి ఒకే టెక్నిక్ సరిపోదు. మరేం చేయాలి? అందుకే వచ్చింది ఓ అద్భుతమైన వెబ్సైట్. ఇదో ఫ్రీ టూల్. బీజీ రిమూవింగ్కి బెస్ట్ టూల్ అని కూడా కొందరు అంటారు. అదేంటో తెలుసుకుందామా? ఫోటోలో బీజీ రిమూవల్ చేసే టూల్స్ ఎన్నో వచ్చాయి. ఆ టూల్స్ని కూడా మనం ఇంతకుముందు చూసాం. కానీ ఆ టూల్స్లో ఏంటంటే కేవలం సింగిల్ మెథడ్ని యూజ్ చేసి మాత్రమే బీజీ రిమూవ్ చేసే టూల్స్ ఉన్నాయి. అలా కాకుండా అనేక మెథడ్స్లో ఒకేసారి ఆ ఫోటోలోని బీజీని రిమూవ్ చేసే ఒక మంచి టూల్ ఉంది. ఆ టూల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. bgby.fireon.com ఈ టూల్ ఇది. సో జనరల్గా ఏంటంటే ఇటువంటి టూల్స్ మనకి చూడగానే, ఓపెన్ చేయగానే ఏమనుకుంటామంటే ఈ బ్లూ బటన్ చూడగానే ఇదే అప్లోడ్ చేసేది అనుకుంటాం. కానీ అది కాదు. ఈ డాటెడ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులోనే మనం ఫోటోను కానీ వీడియో కానీ తీసుకున్న తర్వాత అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి ఈ మెథడ్ ఏముందో చూద్దాం. సెలెక్ట్ మెథడ్స్ అనేది క్లిక్ చేసి సో చూడొచ్చు. బ్రియా, ఆర్ఎంబీజీ అని, ఇన్స్పై, రీనెట్ అని అనేక మెథడ్స్లో బీజీ రిమూవల్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ. జనరల్గా ఏంటంటే మనం బీజీ రిమూవ్ చేయాలంటే సింగిల్ మెథడ్ ఉన్న టూల్ని కనుక యూజ్ చేస్తే మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏది బాగుంటుందో అది క్లిక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టుకున్నా, అందులో నుంచి బీజీ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వర్కౌట్ అవుతుంది. ఆ ఉన్న మెథడ్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇక్కడ బీజీ రిమూవల్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇన్ని మెథడ్స్ ఉన్నా కొన్ని మెథడ్స్ మనకి కొన్ని ఇమేజెస్కి వర్కౌట్ అవ్వవు, పనిచేయవు. సో అట్లాంటప్పుడు నోటిఫికేషన్ చూపిస్తుంటుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూడండి. సో ఈ మెథడ్స్లో ఏది బాగుంది, ఏది కరెక్ట్గా రిమూవ్ చేసింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్నే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఇప్పుడు మనం ఇది వర్కౌట్ అవ్వట్లే, ఏది అనిమియా సమ్ ఈజ్ నెట్ అని ఇచ్చారు కదా, ఇది కంప్లీట్గా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఫోటో కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది బీజీ రిమూవ్ చేయమని అడిగితే. ఇంకొకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో ఏది బాగుంటే మనకి అది తీసుకోవచ్చు. ఈజ్ నెట్ అనేది మనకి ఇది ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకా బెటర్గా ఏది ఉందో చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ బీజీ తీసేసినప్పుడు కూడా ఇక్కడ ఒక మార్జిన్ లాగా కనపడుతుంది కదా, ఇది కూడా రాకుండా ఏమన్నా తీయగలిగే మెథడ్ ఇందులో ఉందా ఒకసారి చెక్ చేద్దాం. ఏముంది, మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఓపెన్ ఆర్ఎంబీజీ అని ఇచ్చాము. ఓకే, ఇది కూడా దగ్గరగా అంతే ఉంది. ఇంకొక ట్రై చేద్దాం వేరేది. ఏది బాగుందనేది చూడాలి మనం బెస్ట్గా. ఆల్రెడీ వీటన్నిటి మీద ఒకేసారి జరిగిపోయింది వర్క్ అనేది. సో మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ సరిగా రిమూవ్ చేయలేదు. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ మెథడ్ అసలు మనకి వర్కౌట్ అవ్వదు ఎందుకంటే సరిగా లేదు. ఇంకోటి బాస్నెట్ అని ఉంది, ఇది ఎంతవరకు ఉందో చూద్దాం. ఇప్పుడున్న వాటిలో ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది, కానీ ఇందులో కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది బీజీ రిమూవ్ చేయడంలో. సో ఈ బేస్ నెట్లో ఏంటంటే ఫస్ట్లో మనం చూసినాం కదా ఎడ్జ్ కట్ అవ్వలేదని, ఇక్కడ ఎడ్జ్ కొంచెం షార్ప్ కట్ అయింది. ట్రేసర్ ఒకసారి చూద్దాం.
అసలు ట్రేసర్ ఇక పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఇప్పటివరకు మనం చూసిన వాటిలో. ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, బీజీ రిమూవ్ చేయలేదు, కానీ ఇప్పుడు మొత్తం రిమూవ్ చేసి ఎడ్జ్ కూడా షార్ప్ కట్ అయిపోయింది. అసలు పర్ఫెక్ట్ ఇక ఇది ఆల్మోస్ట్. మిగతా ఉన్న 3 ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. యూటీ నెట్ ఇది కూడా రిమూవ్ చేసింది, కానీ ఇక్కడ కొంచెం బీజీ కట్ అవ్వలేదు. ఇన్స్పైర్ నెట్ ఇది అస్సలు ఏమాత్రం బీజీ రిమూవ్ చేయమంటే మొత్తం ఇమేజే రిమూవ్ చేసింది. బ్రీ సేమ్ ఇమేజే లేకుండా చేసింది ఇది కూడా. సో ఇప్పుడు ఇక్కడ బ్రియా ఇన్స్పైర్ నెట్ అనేది మనకి ఈ ఇమేజ్కి వర్కౌట్ అవ్వట్లా. అంటే కొన్ని మెథడ్స్ కొన్ని ఇమేజెస్కి వర్కౌట్ అవ్వవు. బేసిక్గా అవి చాలా బాగా పనిచేస్తాయి, కానీ ఈ ఇమేజ్కి అవి వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ఈ ఇమేజ్కి ఏం బాగా పనిచేసిందంటే ట్రేసర్ అనేది చూసాం. ట్రేసర్ చాలా క్లియర్గా కట్ చేసింది. ట్రేసర్ మెథడ్తో మనం యూజ్ చేసి ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిన ఇమేజ్ మనకి ఫోల్డర్లో సేవ్ అవుతుంది, చూడొచ్చు. సో బీజీ రిమూవల్ అనేది ఇంత సింపుల్గా ఈ టూల్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇది టిక్ ఆఫ్ చేద్దాం. సో ఇక్కడే మనం ట్రాన్స్పరెంట్ని ఈ టిక్ మార్క్ని ఆఫ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ ఏం మారాలో కూడా మనమే ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు ఆ బీజీని రిమూవ్ చేసిన తర్వాత మనం వెనక ఏ కలర్ కావాలనుకున్నాం అనేది కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాలిడ్ పెట్టుకొని కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా గ్రేడియంట్ పెట్టుకొని కలర్స్ మిక్స్ చేసుకునేదానికి కూడా ఆప్షన్ ఉంది మనకి. సో ఇప్పుడు నార్మల్ ఫోటోతో మనం చేసాం కదా, ఇది మనం తీసిన ఇమేజ్. ఇది కాకుండా ఏతో తయారు చేసిన ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజ్లో ఒకటి మనం ఎలా చేస్తుందో చూద్దాం. ఇది నిజంగా ఏ ఇమేజే, నమ్మలేనట్లు ఉంది, కానీ ఏ ఇమేజ్ చూడండి వర్క్ చేస్తుంది, బీజీ రిమూవ్ చేస్తుంది. ఇన్ని మెథడ్స్ అన్నీ ఒకేసారి వర్క్ చేసిన తర్వాత మనకి ఏ ఆప్షన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ మెథడ్స్లో. సో ఈ ఇమేజ్లో హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది. జనరల్గా బీజీ రిమూవ్ చేసే దగ్గర ఆ ఎడ్జెస్ని రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ దగ్గర ఎలా ఎడ్జెస్ని రిమూవ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో అందులో ఏది బెస్ట్ మెథడ్ ఉందో తీసుకొని దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్రియా. సో ఈ బ్రియా ఆప్షన్లో ఇంతకుముందు ఇమేజ్ మనం చూసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఆ ఇమేజ్కి, కానీ ఏ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఈ బ్రియా అనేది వర్కౌట్ అవుతుంది బాగా. చూడండి ఇంకా ఈ ఎడ్జెస్ని కొంచెం షార్ప్గా లేదా నీట్గా కట్ చేసేది ఏమైనా ఉందా, చేసింది ఉందా ఆల్రెడీ ఒకసారి చూద్దాం. ఈ మెథడ్ బ్యాస్నెట్ అనే దానికి అసలు వర్కౌట్ అవ్వట్లే. ఈ ఇమేజ్లో బీజీ రిమూవ్ చేయాలంటే చూడండి ఇక్కడ అంత మొత్తం ఇమేజే కట్ అవుతుంది. సో దీనికి అంత వర్కౌట్ అవ్వలేదు. మనం బ్రియా తీసుకోవచ్చు. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుందాం, ఇమేజ్ని చూద్దాం. సో ఇది ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో మనం ఒక కలర్ యాడ్ చేద్దాం, అప్పుడు డౌన్లోడ్ చేసి చూద్దాం. ఈ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి సో కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇమేజ్కి బాగుంటుంది. ఓకే, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. కలర్ యాడ్ చేసాం కదా, చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో నిజంగా. ఈ ఇమేజ్లో ఇది మనం ఏ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకు నచ్చిన ఒక మంచి కలర్ని యాడ్ చేసి తర్వాత డౌన్లోడ్. సో చూసాం కదా, ఒకేసారి అనేక మెథడ్స్ని యూజ్ చేస్తూ బీజీ రిమూవల్ చేసే ఒక మంచి టూల్. అంటే ఇక్కడ చాలా మెథడ్స్ ఇస్తారు, చాలా ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏది బెస్ట్ వచ్చిందనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ టూల్.